2026 సంవత్సరానికి గాను కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వీరిలో అంకెగౌడ, అర్మిడా ఫెర్నాండెస్, భగవాన్ దాస్ రాయ్కర్, శ్యామ్ సుందర్, చిరంజీలాల్ యాదవ్, ఇంద్రజిత్ సింగ్, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. హైదరాబాద్ లోని సీసీఎంబీలో పనిచేస్తున్న తంగరాజ్ కు జన్యు సంబంధ పరిశోధనలకు గాను పద్మశ్రీ అవార్డు వరించింది. హైదరాబాద్ లోని సీసీఎంబీ శాస్త్రవేత్త అయినటువంటి తంగరాజ్ జనాభా జన్యుశాస్త్రం, వైద్య జన్యుశాస్త్రంపై 3 దశాబ్దాలకు పైగా అధ్యయనం చేశారు. ఆయన మైలురాయి పరిశోధనలో అండమాన్ తెగలు దాదాపుగా 65,000 సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి మొదటి ఆధునిక మానవులుగా తేలింది. భారతీయ సమాజం దాదాపు 2,000 సంవత్సరాలుగా ఎండోగామీని అభ్యసిస్తున్నాయని, దానివల్ల నిర్దిష్ట వ్యాధులు వస్తున్నట్టుగా వెల్లడైంది. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కింది. పాడి పశుసంవర్ధక విభాగాల్లో సేవలకు గాను అవార్డు సాధించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ జాతీయ సహకారవేత్త, సీడీఎఫ్ నేత మామిడి రామారెడ్డి పాడి పశుసంవర్ధక శాఖలో విశేషమైనటువంటి సేవలందించారు. రఘుపత్ సింగ్, ఆర్ కృష్ణన్, పద్మ గుర్మీత్ కు పద్మశ్రీ, బ్రిజ్లాల్ భట్, రామచంద్ర, ఎస్జి సుశీలమ్మ, పొంగెనర్ కు పద్మశ్రీ, షఫీ షౌక్, శ్రీరంగ్ దేవబాకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. హిమాచల్ పాత్రో, సురేష్, తాగా రాంభిల్, తేజీ గుబిన్, తిరువారూర్, భక్తవత్సలం, విశ్వబంధుకు పద్మశ్రీ అవార్డులు వరించాయి. రెండు 2026 సంవత్సరానికి గాను కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ప్రతి ఏటా కూడా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాంతో పాటు పద్మశ్రీ అవార్డులు వివిధ రంగాల్లో ప్రత్యేకంగా సేవలు అందించినటువంటి వాళ్లకు, అంతేకాదు ప్రజా సేవలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళకే ఈ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. అయితే ఈసారి పద్మశ్రీ అవార్డులు అంటే మొదట ఏం చేస్తున్నారంటే, ప్రతి ఏటా కూడా ఎవరైతే అన్సంగ్ హీరోస్ అంటే మట్టిలో మాణిక్యాలుగా ఉండేటటువంటి వాళ్ళ పేర్లను మొదట ప్రకటిస్తున్నారు. సో వాళ్ళకు తగినటువంటి ప్రాచుర్యం అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే పూర్తి లిస్ట్ ను అంటే అంతా పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మ భూషణ్ కు సంబంధించినటువంటి లిస్టును ఇంకా పూర్తిగా అప్డేట్ చేయకపోయినప్పటికీ కూడా మొత్తం 45 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించినట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. అందులో ఎవరైతే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి సీసీఎంబీలో శాస్త్రవేత్తగా డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ పనిచేస్తున్నారు, ఆయన పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటు ఏదైతే జన్యు సంబంధ వ్యాధులపైన పరిశోధనలు కూడా ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు అంటే లిస్టు ప్రకటించినటువంటి వాళ్ళలో ముఖ్యంగా రామారెడ్డి కూడా ఉన్నారు తెలంగాణ నుంచి, ఆయనకు కూడా పద్మశ్రీ ప్రకటించారు. మరోవైపు అంకెగౌడ అంటే కొంత సౌత్ లో ప్రత్యేకంగా తమిళనాడు కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈసారి అవార్డుల పంట పండిందని చెప్పుకోవచ్చు. అంకెగౌడ, దాంతో పాటు ఆర్మిడా ఫెర్నాండెస్ కు, భగవాన్ దాస్ రాయ్కర్ కి ఇచ్చారు. దాంతో పాటు బికిల్యా లదఖ్యా దిండా, సో బ్రిజ్లాల్ భట్, బుద్రి తాటి, చరణ్ హెబ్రామ్, దాంతో పాటు చిరంజీ లాల్ యాదవ్ కూడా ఈసారి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. ధార్మిక్ లాల్, చునీలాల్ పాండ్యా అంటే ఒక్కొక్కరు ముఖ్యంగా ప్రజలకు వైద్యం అందించేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ప్రకృతిని ఏ విధంగానైతే ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, మరికొంతమంది ప్రత్యేకంగా కల్చర్ కు సంబంధించినటువంటి వాళ్ళను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ధార్మిక్ లాల్, చునీలాల్ పాండ్యా అంటే వివిధ వర్గాలకు ప్రత్యేకంగా పెద్దపీట వేసేందుకు తమ జీవితాన్ని దారబోసినటువంటి వాళ్ళని కూడా గుర్తించారు. గసఫుద్దీన్ మెవాటి జోగి, ఆలివార్, ఇంద్రజిత్ సింగ్ సింధు, కే పజనీవెల్, కైలాష్ చంద్రపంత్, కెం రజ్ సుంద్రియాల్,
దాంతో పాటు మహేంద్ర కుమార్ మిశ్రా, మీర్ హజ్బాయ్ కసంబాయ్, దాంతో పాటు మోహన్ నగర్. అంటే ఈ విధంగా ఇంకా పేర్లను ఒక్కొక్కరిగా కేంద్రం ప్రకటిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి దేశంలో పలు ప్రముఖ ప్రాంతాల నుంచి కావచ్చు, ప్రముఖులుగా వివిధ సేవలు అందించినటువంటి వాళ్ళ పేర్లను ప్రస్తుతానికి కేంద్రం ప్రకటించింది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మొత్తంగా 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వీరిలో అంకే గౌడ, అర్మిడా ఫెర్నాండెస్, భగవంత్ దాస్ రాయ్కర్, శ్యామ్ సుందర్, అలాగే చిరంజ్ లాల్ యాదవ్, ఇంద్రజిత్ సింగ్, డాక్టర్ కుమారస్వామి, తంగరాజ్కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. హైదరాబాద్లోని సీసీఎంబీలో పనిచేసినటువంటి తంగరాజ్కు జన్యు సంబంధ పరిశోధనకు గాను పద్మశ్రీ అవార్డు వరించింది.